అందుకే ఒక గూటి పక్షులంతా ఒక చోటకి చేరతారు. వాళ్ళ స్నేహం కుదిరిద్ది. ఎందుకని నువ్వు 2 బూతులు మాట్లాడితే వీళ్ళు 3 మాట్లాడతారు. ఇద్దరికి ఇష్టం, వాళ్ళంతా ఒక చోటకి చేరతారు. కానీ కొన్ని కలవు. దేవుడే చెప్తున్నాడు, మీరు ప్రత్యేకించబడిన వారు, మిమ్మల్ని లోకము ద్వేషిస్తుంది. కానీ లోకం దృష్టిలో మీరు గొప్పవారు కాదు, లోకం దృష్టిలో మీరు గనులేమి కాదు వారి దృష్టిలో. కానీ నా దృష్టిలో మీరు ఏమై ఉన్నారు? ఆత్మీయంగా ఎదిగే ప్రతి ఒక్కరూ గొప్పవారై ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని దానికి తగినట్లుగా జీవించండి. నేనే మిమ్మల్ని గొప్పవాడు అంటుంటే మీరు ఎలా జీవించాలి? గొప్పవాళ్ళలాగానే జీవించాలి. ఎలాగైతే కొత్త బట్టలు వేసుకొని మురికి బట్టలు వేసుకున్న వాళ్ళు పక్కన కూర్చోకుండా దూరంగా ఉంటామో, క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తులు, క్రీస్తుని ధరించుకున్నటువంటి వ్యక్తులు అపవిత్రులకు, అవిశ్వాసులకు